హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నేను నల్గొండ కార్స్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న మీ ముందలకైతే ఒక మంచి వెహికల్ సేల్కి అయితే తీసుకొచ్చిన మహేంద్ర బొలెరో ఎస్ఎల్ఈ వేరియంట్ అండి. ఇది 2020 మోడల్ 21 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీని రీడింగ్ వచ్చేసి మనకి 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ అండి, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కట్టిమంటే కట్టించేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అయితే అంతా మీకు కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసి BS6 వేరియంట్ అండి. ఇది 75,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 6,25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్పర్ అయితే అన్యూజ్. ఫస్ట్ ఓనర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇప్పటికైతే ట్రై చేస్తా. అలాగే మీకు కారు కావాల్సినటువంటి ఎలాంటి స్పేర్స్ కావాలన్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఇక్కడ నుంచి నీకు ట్రాన్స్పోర్ట్లో అయితే వేసి పంపిస్తాయి. ఇక్కడ తక్కువ దొరుకుతాయి స్పేర్స్, ఎన్ని స్పేర్స్ అయినా దొరుకుతాయి. ఓకే, ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చెప్తా. చలో ఓకే, చూసుకోవచ్చు కార్ ఫ్రంట్ లుక్ వచ్చేసేదండి. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. 100% హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకోలేదు ఓనర్. గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. నెంబర్ కూడా చూపిస్తున్నా. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఫస్ట్ ఓనర్, మీరు చెక్ చేయించుకోవాలంటే చెక్ చేయించుకోవచ్చు. JK జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. టైర్స్ కూడా చూసుకోవచ్చు. మనకు 100% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్ అయితే అన్యూజ్. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది డోర్ వైజర్స్ ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ BS6 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 8 సీటర్ వెహికల్ అండి. ఇది కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది స్టెప్ అయితే అన్యూజ్. రియర్ సెన్సార్స్ అయితే ఉంటాయి, కెమెరా అయితే ఏమి ఉండదు. స్టెప్ అయితే అన్యూజ్. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. సస్పెన్షన్ అయితే వర్కింగ్లో అయితే ఉంది. ఆల్ వర్కింగ్లో అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే అలాంటివి అయితే ఏం లేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. వైట్ కలర్, మిల్క్ కలర్ తోటి అయితే ఉంటుంది. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. JK టైర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ వచ్చేసి ఇది 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సెన్సార్ కీస్ అయితే ఏం కాదు, నార్మల్ కీస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కొంచెం లెఫ్ట్ సైడ్లో స్క్రాచ్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి మనం వెహికల్ స్టార్ట్ చేసి మీకు ఇంజన్ బానెట్ లేపు అయితే చూపిస్తాం. పవర్ విండోస్ అయితే ఉండదు, మాన్యువల్ అయితే ఉంటుంది. విండోస్ మాన్యువల్ అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ కూడా అయితే ఏం లేదు. ఈ తోటి అయితే ఓపెన్ అవుతుంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. ఏ బిడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఫుడ్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ గేర్స్ తోటి అయితే వస్తుందండి. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా చూసుకున్నట్లయితే కంపెనీ సీట్ కవర్లతో అయితే ఉంది. 100కి 80 నుంచి 80% సీట్ కవర్లు అయితే ఉంటాయి. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. నార్మల్ డెక్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఓనరు. చూసుకోవచ్చు. AC అయితే చిల్డ్ ఉంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చలో వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. రివర్స్ తోటి 6. క్లచ్ కూడా చూసుకున్నట్టయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 75,252 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది అని ఓనర్ చెప్తున్నాడు. మీరు కావాలనుకుంటే చెక్ చేయించుకోవచ్చు. సింగిల్ ఎయిర్ బ్యాగ్ తోటి అయితే వస్తుంది. ఓన్లీ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బానెట్ లేపు మీకు ఇంజన్ అయితే చూపిస్తా. చలో ఓకే, ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. బానెట్కి కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, ఒరిజినల్ ఉంది. బానెట్ కూడా కంపెనీ పర్సింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. బ్యాటరీ చూసుకున్నట్టయితే 2020 బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ రష్ అయితే లేదు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. ఇంజన్ నాయిస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. రేడర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. బండి అయితే ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఓకే, దీని కారుకున్నటువంటి బ్యాక్ సీట్స్ చూసుకున్నట్టయితే 8 సీటర్ వెహికల్ అండి. ఇది 7 సీటర్ వెహికల్ అండి. బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చు. 100కి 80 నుంచి 80% అయితే ఉంటుంది. నాన్ యాక్సిడెంటల్. రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెపెన్ అయితే అన్యూజ్. స్టెపెన్ ఇంతవరకు వాడలేదు, ఇప్పలేదు. దీన్ని బూట్ ఓపెన్ చేసి అయితే లోపలంగా లాక్ ఉన్నట్టుంది. చూపిస్తా. ఓపెన్ చేసి
రియర్ సెన్సార్స్ అయితే ఉంటుంది, కెమెరా అయితే ఉండదు. కారు కొనేటట్టు లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్ అండి. మహేంద్ర అంటే ఇక మినిమం ఉంటుంది మీకు తెలియందే ఉంది. ఇంక అందులో బొలెరో అంటే ఇక నెక్స్ట్ లెవెల్. 2020-21 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మీకు ఇన్వాయిస్ ఇస్తే ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. బూట్ అయితే ఓపెన్ చేసిన, ఈ సైడ్ ఓపెన్ అవుతుంది, అది మీకు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ ఆమ్రెస్ట్ కూడా అయితే ఉంది. అన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది. బేసిక్ వర్షన్ ఇది బొలెరోలో చూసుకోవచ్చు. బ్యాక్ కూడా 2 సీట్లు అయితే ఉంటుంది. ఆ సీట్లు ఫోల్డ్ చేసినట్టయితే మనకి బూట్ స్పేస్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు. డిక్కీ కూడా నాన్ యాక్సిడెంటల్ అని పాన్ అయితే పెట్టలేదు. బూట్ కూడా ఆల్ ఒరిజినల్ అయితే ఉంది బూటు చూసుకోవచ్చు. బండి అయితే వెల్ మెయింటెనెన్స్ అయితే ఉంది. బండి జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇది ఢిల్లీలో అవైలబుల్ ఉంది. మీకు కావాలి అని అనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. బండి అయితే ఎక్సలెంట్ ఉంది. డీజిల్ వేరియంట్, ఏసీ అయితే రన్నింగ్ ఉంది. 75,000 తిరిగింది. ఈవీఎక్స్ అండి ఇది. మోడల్ బేసిక్ వర్షన్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మహేంద్ర బొలెరో BS6 2020 మోడల్, 21 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు. మీరు చెక్ చేయించుకోవాలనుకుంటే చెక్ చేయించుకోవచ్చు. 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. ఈ వెహికల్ కావాలనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకెన్ని వెహికల్స్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇచ్చి అయితే ట్రై చేస్తాం. అలాగే మిర్రర్ స్క్రాచ్ అయిందని చెప్పాను కదా, ఇది ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది. అది కంపెనీ ఒరిజినల్ క్వాలిటీ పోతుందని చెప్పి అదైతే చెప్పలేదు. 2 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. 21 రిజిస్ట్రేషన్ చేసినారు. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 6,25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలి అని అనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.